కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తికెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. ధైర్యం చేసి అడ్డుకోవడానికి యత్నించిన 4 సిబ్బందిపై కాల్పులు జరిగాయి. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. ఉదయం 10:30 పీఎంజే జ్యువెలరీ షోరూంను ఓపెన్ చేశారు. రాత్రి లాకర్లో ఉంచిన గోల్డ్ను డిస్ప్లేలో పెట్టారు సిబ్బంది. అదే సమయంలో కస్టమర్ల లాగా ముందుగా లోపలికొచ్చాడు ఓ దొంగ. 20 గ్రాముల గోల్డ్ చైన్ కావాలన్నాడు. అదే సమయంలో షాప్లో ఎంతమంది ఉన్నారో అంచనా వేశాడు. బయటున్న మిగతా దొంగలకు సైగ చేశాడు. ఒకరి తర్వాత ఒకరు లోపలికి చొరబడ్డారు 4 దొంగలు. వారిని అడ్డుకునేందుకు షోరూం సెక్యూరిటీ గార్డ్ అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే దొంగలు తమకు కూడా గోల్డ్ కావాలంటూ నటించారు. లోనికి వెళుతూనే తుపాకీలు చూపించి చోరీకి ప్రయత్నించారు. సిబ్బందిలో కొందరు భయపడకుండా అడ్డుకోవడంతో కాల్పులు జరిపారు. సేల్స్ మేనేజర్ తలపైన, మిగిలిన వాళ్ల భుజాలపైన కాల్పులు జరిపారు. 20 నుంచి 30 రౌండ్ల వరకు కాల్పులు జరిపారు. 20 నిమిషాల పాటు జ్యువెలరీ షాప్లో పెనుగులాట జరిగింది. తుపాకీ కాల్పులతో అందరినీ భయపెట్టి చేతికందిన బంగారు ఆభరణాలతో పరారయ్యారు దోపిడీ దొంగలు. బైక్లపై వచ్చిన దొంగల ముఠా తిరిగి ఆ బైక్లపైనే వెళ్లిపోయింది. దోపిడీ దొంగల కాల్పులకు పీఎంజే జ్యువెలరీ షోరూంలో రక్తం చిందింది. తూటాల తాకిడికి ఆ ప్రాంతమంతా రక్తం చిందింది. కొంతమంది టాయిలెట్లతో తలదాచుకున్నారు. తీవ్ర గాయాలైన సిబ్బందిని స్థానిక ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. కరీంనగర్ జగిత్యాల రోడ్డుకు సమీపంలో ఉన్న ఈ షోరూంలో కాల్పులు, దోపిడీ విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లారు. క్లూస్ సేకరించారు, ఫింగర్ ప్రింట్స్ తీశారు. ఘటనా స్థలంలో లభ్యమైన తూటాలను, కాట్రిడ్జ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగల ముఠా రెక్కి నిర్వహించి ఈ దోపిడీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అంతర్రాష్ట్ర దొంగల ముఠా పనేనని భావిస్తున్నారు. ఈ దోపిడీకి స్థానికులు ఎవరైనా సహకరించారా అనే కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. షోరూంలో ఎంత జ్యువెలరీ పోయిందనేది ఆరా తీస్తున్నారు. దొంగల ముఠాలో ఉన్న 5 యువకులే దొంగల ముఠాలోని సభ్యులు. తెలుగు, హిందీ మాట్లాడారని తెలిసింది. షోరూం సిబ్బంది అడ్డుకోవడంతో పట్టుబడతామన్న భయంతో ఆ దొంగల ముఠాలోని ఒకడు బ్యాగ్ను అక్కడే వదిలేశాడు. ఆ బ్యాగ్తో పాటు క్యాట్రిడ్జ్ను, తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాను పట్టుకునేందుకు కరీంనగర్ నలువైపులా రౌండప్ చేశారు పోలీసులు. షోరూం సీసీ కెమెరాలు, రోడ్లపై ఉన్న సీసీ కెమెరాలతో పాటు కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఉన్న సీసీ కెమెరాల ఫుటేజ్ను పరిశీలిస్తున్నారు పోలీసులు. కరీంనగర్లో పట్టపగలే దొంగల ముఠా రెచ్చిపోయింది. పీఎంజే జ్యువెలరీ షాప్లో బీభత్సం సృష్టించింది. పీఎంజే జ్యువెలరీ సిబ్బందిపై కాల్పులు జరిపి భారీగా బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లింది ముఠా. తుపాకులతో చొరబడ్డ 5 దొంగలు దాదాపు 30 రౌండ్లు కాల్పులు జరిపారు. ధైర్యం చేసి అడ్డుకోవడానికి యత్నించిన 4 సిబ్బందిపై కాల్పులు జరిగాయి. ఆ 4కి తీవ్ర గాయాలయ్యాయి. దూసుకొస్తున్న తూటాలు ఓవైపు, గాయపడుతున్న సిబ్బంది మరోవైపు. దీంతో మిగిలిన సిబ్బంది హాహాకారాలు చేస్తూ పరుగులు తీశారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి భాస్కర్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. భాస్కర్, ప్రియా, కరీంనగర్ పీఎంజే జ్యువెలరీ కేసులో ఒక్కొక్కటి జరిగిన తీరు, దోపిడీ జరిగిన తీరు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్న తీరు అయితే ఒక భయానకం కలిగిస్తూ ఉన్నది. మనం ఈ జ్యువెలరీ షాప్ ఇక్కడి నుంచే, ఇదే ఇప్పుడు మన విజువల్లో కనిపిస్తూ ఉన్నది. ఈ మెట్ల గుండానే పారిపోయారు నిందితులు. ఇక్కడ నుంచే వాళ్ళు ఇక్కడ ఫస్ట్ ఒకరు లోపలికి వెళ్ళారు. లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళి అన్ని సెట్ అనుకున్న తర్వాత ఈ బయట ఉన్న వాళ్ళకు సిగ్నల్ ఇచ్చారు. సిగ్నల్ ఇచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్ళారు. ఇక్కడ నుంచి మనం చూడవచ్చు, ఈ రోడ్డు వెంటనే వాళ్ళు మిగిలిన నిందితులు ఎవరైతే ఫస్ట్ ఒకడు వెళ్ళాడో ఆ ఒక్కడు వెళ్ళి వాళ్ళకి సిగ్నల్ ఇచ్చేంత వరకు
ఈ రోడ్డు మీదనే వాళ్ళు తచ్చాడుతూ తిరిగారు. అయితే తొలుత ఆడు సిగ్నల్ ఇవ్వగానే ఇంకో ఇద్దరు ఈ గల్లీలోంచి వచ్చి ఇక్కడ లోపలికి ఎంటర్ అయ్యారు. మొత్తంగా 5 నిందితులు లోపలికైతే వచ్చారు. ఈ దొంగలు హిందీలో మాట్లాడారు, ఒక్కడు మాత్రం తెలుగులో మాట్లాడారని చెప్పేసి ప్రత్యక్ష సాక్షులు చెప్తా ఉన్నారు. లోపల దాదాపు 35 నిమిషాల పాటు వాళ్ళు లోపలే ఉన్నారు. 35 నిమిషాల పాటు సిబ్బందిని ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్లో గమనించవచ్చు ప్రియ. ఆ సిబ్బందిని కంప్లీట్ చేతులు కట్టేసి మూతులకు ప్లాస్టర్ వేసి వాళ్ళను మోకాళ్ళ మీద నీ డౌన్ కూడా చేయించారు. మనం విజువల్లో చూడొచ్చు. ఆడు ఎంత బీభత్సాన్ని సృష్టించారు. తొలుత ఫైరింగ్ చేశారు. ఫైరింగ్ చేసిన తర్వాత ఒక రౌండ్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోపల ఉన్న సిబ్బందిని అందరినీ తమ అదుపులోకి తీసుకున్న సిచ్యువేషన్ కనిపించింది. వాళ్ళ చేతిలో తుపాకులు చూసిన మిగతా సిబ్బంది అంతా ఆ రూమ్లకు లాకర్ల వద్దకే అక్కడనే పరిమితమైన పరిస్థితి ఉన్నది. సరిగ్గా లాకర్ నుంచి అంటే రాత్రిపూట బంగారాన్ని మొత్తంగా షాపుల్లో ఉన్న బంగారం, డిస్ప్లేలో ఉన్న బంగారాన్ని, వజ్రాభరణాలు వీటన్నిటిని ఒక లాకర్లో వేస్తారు. 3 సిబ్బంది దగ్గర వాటి తాళాలు ఉంటాయి. ఆ సిబ్బంది షాప్ ఓపెన్ చేసిన కొద్ది సేపట్లోనే వాటిని మళ్ళీ డిస్ప్లేలోకి అమరుస్తారు. ఏ ఆభరణాలు ఉన్నాయి ఏంటనేది వారిని డిస్ప్లేలోకి అమర్చారు. ఆ టైంలో ఆ గ్యాప్లోనే వీళ్ళు అదను చూసి దాడి చేశారు. అదను చూసి దాడి చేసిన తర్వాత అప్పుడు దొరికిన వస్తువును దొరికినట్టుగా వాళ్ళు తాపిగా తీసుకుపోయారు. ఇక్కడ మనం అక్కడున్న విజువల్లో గమనించవచ్చు. వాళ్ళందరినీ ఉన్న సిబ్బందిని మొత్తం కూడా మోకాళ్ళపైన కూర్చోబెట్టారు. మరోవైపు వాళ్ళ చేతులు కట్టేశారు, మూతులకు ప్లాస్టర్లు వేసి మరి ఈ రకమైన దోపిడికి పాల్పడ్డారు. ఈ దోపిడి ఒక పక్కా ప్లాన్, ఒక ప్రణాళిక ప్రకారం జరిగిందని చెప్పవచ్చు ప్రియ. మనం ఇక్కడ విజువల్లో గమనిస్తా ఉన్నాం ఎంత రక్తం పోయింది ఏంటనేది. ఆ సిబ్బందిని అంతా కట్టేసింది అక్కడ ఆ లేడీ సిబ్బంది ఎవరైతే ఉన్నారో లేడీ సిబ్బంది ఉన్న దగ్గరనే వీళ్ళందరినీ కూర్చోబెట్టారు. వన్ సైడ్ చేశారు. సిబ్బందిని అందరినీ వన్ సైడ్ చెప్పి కూర్చోబెట్టారు. వన్ సైడ్ చేసి కూర్చోబెట్టి వాళ్ళ పనిని కంప్లీట్ చేశారు. ఈ టేబుల్ ఆ విజువల్లో కనిపిస్తున్న టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ పైకి ఆ డిస్ప్లేలో ఉన్న ఆభరణాలన్నింటినీ సెట్ చేస్తున్నారు. డిస్ప్లేలో ఆభరణాలను సెట్ చేస్తున్న క్రమంలో ఆ టేబుల్ పైన ఉన్న ఆభరణాలని ఆ టేబుల్ పైన ఉన్న వాటిని తాము లాక్కున్నారు. ఇక్కడున్న సెక్యూరిటీ గార్డ్ ఈ మహిళ ఇక్కడ నిలబడ్డారు కదా, ఈమె నిలబడ్డ ప్రాంతంలో ఒకరుండి ఇక్కడ కాపలా గస్తీ కాస్తున్నాడు. ఒక దుండగుడు ఇక్కడ ఉండి కాపలా కాస్తున్నాడు. మిగిలిన వాళ్ళు తుపాకీ పట్టుకుని సాయుధులైన అందరి వద్ద కూడా తుపాకులు ఉన్నాయి. ఒకరు మాత్రం అందరికీ చేతులు కట్టేయడం, మూతులకు ప్లాస్టర్లు వేయడం అనేది చేశారు. ఆ తర్వాత ఈ ఒక సిబ్బంది మొత్తం 4 గాయపడ్డారు. ఇందులో కమల్ హాసన్, ముస్తాక్, మధుకర్ సాయి, తర్వాత రాజేష్ సెక్యూరిటీ గార్డ్. ఇప్పుడు ఇక్కడున్న ఈ విజువల్లో కనిపిస్తున్న ఈ మహిళా సెక్యూరిటీ గార్డు ఉన్న ప్రాంతంలోనే రాజేష్ ఉన్నాడు. రాజేష్ను కూడా అక్కడనే నీల్ డౌన్ చేసిన పరిస్థితి ఉన్నది. రాజేష్ వద్ద ఎటువంటి ఆయుధాలు కానీ ఎటువంటి కనీసం ఒక కర్ర కూడా లేని పరిస్థితి ఉన్న అతన్ని నీల్ డౌన్ చేశారు. నీల్ డౌన్ చేసిన తర్వాత అక్కడికి లోపలికి వెళ్ళి అక్కడున్న బంగారాన్ని మొత్తంగా కూడా తీసుకొని వచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. పోలీసులు ప్రతి ఇంచు ప్రతి అణువును కూడా ఇక్కడ చెక్ చేస్తూ ఉన్నారు. ప్రతి అణువును కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు ఎంత పకడ్బందీగా ఉందంటే ఇది ఈ సిబ్బంది కోసం ఎంట్రీ చేసేది. ఈ సిబ్బంది ఇక్కడికి లోపలికి వెళ్ళడానికి సిబ్బంది అటెండెన్స్ కోసం ఇది ఫింగర్ ప్రింట్ పెట్టి లోపలికి ఫింగర్ ప్రింట్ లాక్ ఉంటుంది. డిజిటల్ లాక్ అంటారు. ఈ డిజిటల్ లాక్ ఉంటుంది. డిజిటల్ లాక్ ఓపెన్ చేస్తేనే లోపలికి వెళ్ళాలి. కానీ వీళ్ళు కస్టమర్గా నమ్మించి వెళ్ళాడు కాబట్టి డోర్ ఓపెన్ చేశారు. డోర్ ఓపెన్ చేసిన తర్వాత ఆ కస్టమర్ రూపంలో వెళ్ళిన వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళందరినీ భయపట్టించి బెదిరించి ఈ ఘాతుకానికి పాల్పడ్డట్టయితే తెలుస్తూ ఉన్నది. పోలీసులు కూడా చెప్తా ఉన్నారు ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నది. ఇందులో కడుపులోకి బుల్లెట్లు దూసుకెళ్ళాయి, ఒకరికి తలలోకి బుల్లెట్ దూసుకెళ్ళింది, ఇంకొకరికి పొట్టలో మల్టిపుల్ గాయాలైనాయి అని చెప్పేసి డాక్టర్లు చెప్తా ఉన్నారు, పోలీసులు కూడా చెప్తా ఉన్నారు. అంటే వీళ్ళు ఉద్దేశపూర్వకంగానే దాడికి పాల్పడ్డారు, హత్య చేసే ఉద్దేశంతోనే కాల్పులు జరిపారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి బెదిరించేందుకు జనరల్గా అయితే కాల్పులు జరుపుతారు. వీళ్ళు ప్రొఫెషనల్ కిల్లర్స్. ఖచ్చితంగా వీళ్ళు ఇంతకుముందు రాబరీలకు పాల్పడ్డ నేరస్తులే ఒక ముఠాగా ఏర్పడి ఈ ఘాతకానికి పాల్పడ్డట్టయితే పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇక్కడ ఫింగర్ ప్రింట్స్ టీం కావచ్చు, తర్వాత క్లూస్ టీం కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇక్కడికి బృందాలుగా వచ్చారు. జిల్లాలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్లను కూడా అలర్ట్ చేసిన పరిస్థితి ఉన్నది. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కూడా ఈ నిందితుల కోసం వేటనైతే ప్రారంభించిన ఉంది. బృందాలుగా ఏర్పడి దీనికి సంబంధించి నిందితులను పట్టుకునేందుకు తిరుగుతున్నారు ప్రియా. రైట్ భాస్కర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.